హలో ఎవ్రీవన్. మనము అందరం ఆఫీస్‌లకి వెళ్తూ ఉంటాము. చాలా బిజీ ఉంటాం కదా! పొద్దున్నే లేయాలి, మనం 2 కూరలు చేసుకోవాలి, అన్నం చేసుకోవాలి, ఆ తర్వాత సాలడ్, డిన్నర్ చాలా దట్టు ఒక వర్కింగ్ మామ్‌కైనా, ఇంట్లో ఉండే వాళ్ళకైనా కూడా ఎంతో పెద్ద పనిలాగా అయిపోతది డైట్ అనగానే, హెల్తీ ఫుడ్ అనగానే. అందుకనే నేను మనందరి లైఫ్ ఈజీ అవ్వడానికి నేనొక 7 డేస్ ప్లాన్‌తో వచ్చా ఫర్ బ్రేక్‌ఫాస్ట్. ఓకే. ఫస్ట్ మీరేం చేయాలి, సండేనే మీరు ఇడ్లీ, దోస, పెసరట్టు ఇట్లాంటి వాటికి అట్లీస్ట్ 2 ఐటమ్స్కి మీరు పిండి అనేది రెడీ పెట్టుకోండి. అది ఎలా నేను ప్రిపేర్ చేశాను, మిల్లెట్ దోసాస్కి ఎలా చేశాను, నార్మల్ దోసాకి ఎలా చేశాను అన్నది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓన్లీ ఆ బ్యాటర్ రెసిపీస్ మాత్రం. బట్ ఇప్పుడైతే ఇడ్లీ, దోస, పెసరట్టు. ఓకే, లెట్ అస్ గెట్ ఇన్ టు ద ఐటమ్స్. ఫస్ట్ మండే దోసయమ్మ దోశ నా ఫేవరెట్. ఓకే. అండ్ దోశ విత్ కంపల్సరీ 2 eggs. నాట్ ఓన్లీ మండే నుంచి మళ్ళీ సండే వరకు కంపల్సరీ ప్రతిరోజు 2 eggs బాయిల్డ్ కానీ ఆమ్లెట్ రూపంలో కానీ తినాలి. అట్లీస్ట్ మనకి 12 grams ఆఫ్ ప్రోటీన్తో మన డే అనేది స్టార్ట్ అవుతుంది. అసలు ఈ ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్, ఈ గోల అంతా కూడా నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. బట్ ఇప్పటికైతే మనకు ప్రోటీన్తో స్టార్ట్ చేద్దాం. ఓకే. మండే మార్నింగ్ దోశ విత్ 2 eggs, ఎనీ అవైలబుల్ చట్నీ. ట్యూస్డే ఏంటి, ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ విత్ చియా సీడ్స్ ఉంటే మంచిది, లేకపోతే ఇట్స్ ఓకే. ఏం లేదు, మీరు నైట్ అది ఆ రెసిపీ కూడా నేను చెప్తాను. బట్ చాలా సింపుల్గా చెప్పాలంటే మీరు నైట్ ఒక 2 spoons ఆఫ్ ఓట్స్ తీసుకొని, ఓకే, ఒక గ్లాస్ జార్లో కానీ ఒక గాజు గ్లాస్లో కానీ జస్ట్ మునిగే వరకు వాటర్ వేసి, ఉంటే మీ దగ్గర చియా సీడ్స్ 2 dates కూడా ఉంటే వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నెక్స్ట్ డే ఓకే, వాటర్ కానీ మిల్క్ కానీ మీ ఇష్టం ఏదైనా పోసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మీ దగ్గర యాపిల్ ఉంటే యాపిల్, పపాయ, పోమోగ్రనేట్, మీ చాయిస్ ఆఫ్ ఫ్రూట్స్ అందులో వేసుకొని కొంచెం వేడి పాలు అట్లా పోసేసుకొని తింటే చాలా అమృతంలాగా ఉంటుంది. ఓకేనా, ఏదో డెజర్ట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, ఒక స్వీట్ లాగా. ఓకే, అది ట్యూస్డే. వెన్స్డే మీ దగ్గర ఆల్రెడీ దోశ పిండి ఉంది కాబట్టి, అందుకే నేను ముందు ప్రిపేర్ చేసుకొని పెట్టమని చెప్పా. ఓకేనా, ఆ దోశ పిండిలో ఓపిక ఉంటే మంచిగా వెజిటబుల్స్ లైక్ ఏమంటారు, ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, క్యారెట్, ఆ తర్వాత క్యాప్సికము, లేకపోతే టొమాటో, మీకు ఎట్లాంటి మీ ఇష్టం, మీ క్రియేటివిటీ బట్టి. ఓకేనా, నేను చూపిస్తాను అవి కూడా రెసిపీస్. సో మీరు ఉత్తప్పం లాగా చేసుకొని అగైన్ 2 eggs విత్ ఎనీ చట్నీ ఉంటే చట్నీ, లేకపోతే మునగాకు పొడి కానీ, లేకపోతే కరివేపాకు పొడి కానీ, పప్పుల పొడి కానీ, అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ముందే మీరు రెడీ చేసి పెట్టుకోవాలి అవన్నీ. ఓకేనా, సో అవి పెట్టేసుకోండి. తర్వాత థర్స్డే అగైన్ సేమ్ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్. అండ్ మీరు కనుక మీకు కొంచెం వేరియేషన్ కావాలంటే ట్యూస్డే 2 type ఆఫ్ ఫ్రూట్స్ తినండి, థర్స్డే 2 type ఆఫ్ ఫ్రూట్స్ అలా తినండి. ఓకేనా. అండ్ ఇప్పుడు మరి ఎగ్స్ ఎలా యాడ్ చేయాలి అని అడుగుతారా, ఒక గంట తర్వాత 2 eggs తినండి, లేదా ముందే 2 eggs తిని ఆ తర్వాత ఈ ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఓకే. తర్వాత థర్స్డే అయిపోయిందా, ఇప్పుడు ఫ్రైడే రోజు హ్యాపీగా, అంటే మీరు సండేనే నేను బ్యాటర్ చేసుకోవాలా పెసరట్టుకుంటే అవసరం లేదు, మీకు ఆ 2 days వరకు అది పెట్టుకోండి. మధ్యలో ఒక వీక్ డేలో మీరు మళ్ళీ పెసరట్టు కానీ ఇడ్లీ పిండి కానీ వీక్ డే మధ్యలో ఒకసారి రెడీ చేసుకోండి. ఓకే. ఫ్రైడే అయితే పెసరట్టు లేదా ఇడ్లీ లేదా ఉప్మా, ఖచ్చితంగా 2 eggs. ఓకేనా. ఆ తర్వాత సాటర్డే మళ్ళీ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ విత్ చియా సీడ్స్. ఓకే. నేను 3 రోజులు నేను ఓట్స్ విత్ ఫ్రూట్స్ తినలేను అనుకుంటే 2 days తినండి స్టార్టింగ్లో, ఆ తర్వాత మనం ఇంక్రీజ్ చేద్దాం. ఓకే. కానీ మీకు 5 kilos 6 kilos ఇన్ 2 months కావాలి అంటే మాత్రం ఇది ఫాలో అయితే ఖచ్చితంగా అవుతుంది. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది బాడీ వెయిట్. ఒక 50 kilos ఉన్న వాళ్ళైతే 5 kilos తగ్గిపోరు. ఒక 70-80 kilos ఉన్న వాళ్ళు, 90 kilos 100 kilos ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇనీషియల్గా వాటర్ వెయిట్ ఉంటుందన్నమాట ఎక్కువగా, అది తగ్గిపోతుంది. ఓకేనా. సో అది ఇనీషియల్గా మన బాడీ సెట్ అవ్వడానికి ఒక 2 months పడుతుంది. ఆ ఇనీషియల్ వెయిట్ అనేది అప్ టు 5 to 6 kilos వరకు మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఫాలో అయితే ఖచ్చితంగా లూజ్ అవుతారు. దాని తర్వాత నేను లంచ్, డిన్నర్, సాలెడ్, స్నాక్స్ అన్ని రెసిపీస్ నేను షేర్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాము, సాటర్డే అయిపోయింది. సండే మీ దగ్గర ఆల్రెడీ ఫ్రైడే పిండి ఉంటుంది కాబట్టి దాన్ని మీకు ఓపిక బట్టి మీరు వెజిటబుల్స్ యాడ్ చేసుకొని ఉత్తప్పం చేయొచ్చు, వెజిటబుల్ ఇడ్లీ చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. ఎట్లాగో సండేనే కాబట్టి కొంచెం క్రియేటివ్గా మీరు కొన్ని వెజిటబుల్స్ వేసుకొని చేస్తే అటు ఫైబర్కి ఫైబరు వస్తుంది, అండ్ 2 eggs తింటే ప్రోటీన్ వస్తుంది, అండ్ మన ఒంట్లో ఉండే వెయిట్కి కూడా భయం వేసి అది వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు మీరు థంబ్నెయిల్లో కనుక చూసుంటే లూజ్ 10 kilos ఇన్ 2 months అన్న,
అది అందరికీ అప్లికబుల్ కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హైట్ అండ్ వెయిట్ అండ్ యువర్ బాడీ నేచర్. ఇప్పుడు మీరు నా వెయిట్ కనుక నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు చూస్తే ఇట్ వాస్ 59, అరౌండ్ ఒక 25 days. మీరు ఈ 25 daysలో ఆల్మోస్ట్ నా రెసిపీస్, నా డైలీ రొటీన్స్ చూస్తున్నారు కదా. నేను కొంచెం బ్రౌన్ రైస్, కొంచెం సాలెడ్లో చేంజెస్ చేయడం వల్ల నాకు ఆగిపోయిన నా వెయిట్ లాస్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. 59 ఉన్న నేను 57.1 వరకు వచ్చా వితిన్ అ మంత్. అండ్ మీరు కావాలంటే నా పాత వీడియోస్ చెక్ చేయండి. నా ఫేస్ స్ట్రక్చర్ కూడా మారిపోయింది, నా స్కిన్ టెక్స్చర్ మారిపోయింది. ఓకేనా, అంటే కొంచెం ఏమంటారు, ఇట్లా ఈ ఓవెల్ షేప్లో ఇలా వచ్చేసింది అనమాట. అంటే మనం తినే ఫుడ్ అనేది, మన బాడీ అనేది రెస్పాండ్ అవ్వడం ఒక్కసారి స్టార్ట్ అయితే అది మనం ఆగమన్నా ఆగదు. ఓకేనా, కాకపోతే ఓపిక కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కన్సిస్టెన్సీ కావాలండి. ఒక 1 week చేసేసా, 10 days చేసేసా, నా స్కేల్ మూవ్ అవ్వట్లేదంటే అలా మనకి కుదరదు. ఓకేనా, ఫస్ట్ ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. దీని తర్వాత ఇంకా రెసిపీస్ కాదు, బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పా. రెసిపీస్ అయితే నేను క్లియర్గా ఇంకా షూట్ చెయ్యాలి. నేను ఇదివరకైతే ఇంత ప్లాన్డ్గా లేని ఇవన్నీ చెయ్యాలి, యూట్యూబ్ ఛానల్ చేయాలి అని. సో ఇప్పుడు నేను అవన్నీ మీకు చూపిస్తాను, నేను ఎలా చేసుకుంటున్నా. తర్వాత నేను నార్మల్ దోశ నుంచి ఇవన్నీ కూడా నార్మల్ బియ్యం దోశని, తర్వాత నేను మిల్లెట్ దోశలోకి ఎలా వెళ్ళాను, వాటి రెసిపీస్ అన్నీ నేను క్లియర్గా చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. Share, like and subscribe. Thank you. Bye.